హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి వచ్చినందుకు. సో మనం ఈరోజు రెండవ స్కందం 5వ అధ్యాయం, శ్రీమద్ భాగవతం రెండవ స్కందం 5వ అధ్యాయం 36వ శ్లోకం నుంచి 42వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దాం. సో ఈ విధంగా ఈ యొక్క అధ్యాయం కూడా దీంతో పాటు పూర్తవుతుంది. ఓకే, సో మనం ముందు మంగళాచరణ చేసుకొని మొదలు పెడదామంట. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం सहगना रघुनाथान्वितां तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च नमावों विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनिति नामिने. नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे. नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनामिने गौरत्विषे नमः. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. नीलाचल निवासाय नित्याय परमात्मने बलभद्र सुभद्राभ्यां जगन्नाथाय ते नमः. वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ. సో భక్తులందరికీ స్వాగతం. 36వ శ్లోకం నుంచి ఈరోజు మొదలు పెడతామంట. ఈరోజు మన చర్చా విషయం వచ్చేసి విరాట్ రూపం. విరాట్ రూపం గురించి మనం ముందు కూడా ఒకసారి చర్చించుకున్నాం. ఎలా అప్పుడు అష్టాంగ యోగ పద్ధతిలో కొంతమంది యోగులు పరమాత్మ పైన వారి యొక్క ధ్యానాన్ని కేంద్రీకరించుకొని అలా ఆ బ్రహ్మజ్యోతికి కానీ ఆ ముక్తిని ప్రాప్తించుకుంటారు, ముక్తిని పొందుతారు. అలాగే ఇంకొక వర్గమైన యోగుల గురించి మనం చర్చించుకున్నాం. వాళ్ళు అంతగా ఉన్నతి చెందిన వాళ్ళు కాదు, ఇంకా కొంచెం కింది స్థాయిలో ఉన్న యోగులు, ఇంకా ఆసక్తులు, ఇంకా ఎంతో కొన్ని భౌతిక ఆసక్తులు ఉన్న యోగులు. వారు కూడా ఆ ముక్తి మార్గాన్ని చేరుకోవాలంటే క్రమముక్తి ద్వారా మనం చర్చించుకున్నాము. అందులో వాళ్ళు ముఖ్యంగా విరాట రూపం పైన ధ్యానం చేసుకొని దాని ద్వారా వాళ్ళ క్రమముక్తిని ప్రాప్తించుకోగలుగుతారు. సో అలా కొంతమంది ఒక కేటగిరీ యోగులకు అంటే కొంతమంది అలా విరాట్ రూపం గురించి మనం అప్పుడే చర్చించుకున్నాం. అక్కడ మొత్తం వాళ్ళు ఈ 14 లోకాలను భగవంతుడి యొక్క వివిధ అంగాలతో శరీరంలో తలకాయ నుంచి పాదాల వరకు, శిరస్సు నుంచి పాదాల వరకు వివిధ భాగాలను వాళ్ళు వివిధ లోకాలతో 14 లోకాలతో పోల్చి వాళ్ళు అలా ఊహించుకుంటారు. ఇలా ఇది విరాట్ రూపం, భగవంతుడి యొక్క రూపం. ఈ సృష్టి కూడా మొత్తం, ఈ సృష్టి మొత్తంలో భగవంతుడు విరాట్ రూపం ద్వారా వ్యాపించి ఉన్నాడు అని. ఇది కల్పితం అనే విషయం నేను చెప్పట్లేదు, శ్రీమద్ భాగవతంలో చెప్తున్నారు. ఒక్కసారి చెప్పట్లేదు, పదే పదే చెప్తున్నారు. అది ఈరోజు మనము కొన్ని శ్లోకాల్లో చూస్తాము. ముఖ్యంగా ఆఖరి శ్లోకంలో, ఒకే శ్లోకంలో 3 సార్లు చెప్తారు. మరి చూద్దామా? సో ఇది ఎందుకు మరి కల్పితంగా ఇలా చూస్తున్నారు, మరి ఎందుకు ఇలా మనము, ఇది నేను ఇక సారంగా చెప్తున్నానండి. మనం ఒక్కొక్క శ్లోకం ఒకటే విషయం ఉండేది, మొత్తంలో 2 విషయాలు ముఖ్యంగా చర్చించేది ఇక్కడ. ఒక విషయం ఇది విరాట్ రూపం సంబంధించి, ఎందుకంటే దీని గురించి నేను ముందు కూడా ఒకసారి చర్చించాను, అందుకే మళ్ళీ ఇక్కడ వచ్చింది, మళ్ళీ ఇంకోసారి కూడా రావచ్చు. సో
ఇక్కడ కూడా అదే చెప్తున్నారనమాట, మళ్ళీ పోల్స్తున్నారు వివిధ లోకాల్ని భగవంతుడి యొక్క అంగాలతో ముందు చూసుకున్నట్టుగానే. మరి ఎందుకు ఇలా అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం సారం ఏంటంటే, ఈ మొత్తం బ్రహ్మాండంలో ఏ విషయం ఉన్నా, ఏ వస్తువు ఉన్నా, వీడు ఏది చూసినా అన్నిటికీ భగవంతుడితో సంబంధం ఉంది, భగవంతుడితో సంబంధం లేకుండా ఏవీ లేవు అని ఒకటి విషయం మనం అర్థం చేసుకోవడానికి. సో అలా ఇంకొకటి, ఎవరైతే వ్యక్తులు మనం ముందు కూడా చర్చించుకున్నాము, ఎవరైతే వ్యక్తులు భగవంతుడి రూపాన్ని, ఎలాగైతే భగవంతుడు భగవద్ధామంలో నివసిస్తాడో కృష్ణుడుగా కానీ రాముడి రూపం కానీ అలా విష్ణువు యొక్క వివిధ రూపాలని, అవతారాలని, వాళ్ళు ఎవరైతే భగవంతుడు ఆ రూపాలని, ఆధ్యాత్మిక రూపాలని స్వీకరించలేకపోతున్నారో, నమ్మలేకపోతున్నారో, వాటిపైన శ్రద్ధ వాళ్ళకి లేదో అలాంటి వారికి ఇలా విరాట్ రూపంగా మీరు ఊహించుకోండి. ఈ సృష్టినే, ఈ భౌతిక సృష్టిని మీరు చూడగలరు కదా, ఈ బ్రహ్మాండాన్నే మీరు భగవంతుడి విరాట్ రూపంగా, ఎందుకంటే ఇది కూడా ఒక రకంగా చెప్పాలంటే భగవంతుడి నుంచే కదండి అన్నీ ఉత్పన్నమైంది. నిన్న మనం చూసాము, నిన్న సృష్టి విషయం చర్చించుకున్నప్పుడు మనం చూసింది ఏంటి, భగవంతుడి నుంచి అన్నీ పుట్టుకొచ్చాయి. భగవంతుడు తన దృష్టి ద్వారా సృష్టి రచన చేశారు. ఇప్పటివరకు మనం చూసింది నిన్న అదే. అంటే భగవంతుడి నుంచి ఇవన్నీ ఉత్పన్నమయ్యాయి కనుక ఒక రకంగా చెప్పాలంటే ఇదంతా కూడా భగవంతుడి యొక్క శక్తి భాగమే ఆ విధంగా. సో ఆ విధంగా వాళ్ళు ఇవన్నిటికీ భగవంతుడితో సంబంధం ఉంది, అవునా, మొత్తం సృష్టికి. సో ఇదంతా భగవంతుడి నుంచే ఉత్పన్నమైంది కనుక ఆ విధంగా మనం అంటే ఇలాంటి వారు ఎవరైతే భగవంతుడి రూపంలో చూడలేరో వాళ్ళు అలాంటి వారికి విరాట్ రూపంలో ఇలా భగవంతుడు మొత్తం సృష్టి అంతా విస్తరించి ఉన్నాడు, మీరు దీనిపైన ధ్యానం చేసుకోండి, దర్శనం చేసుకోండి, అర్థం చేసుకోండి అని వాళ్ళకి చెప్పడానికి. సో అలాంటి కొంతమంది పండితులు, యోగులకు ఆ విధంగా వాళ్ళు ఊహించుకుంటారనమాట. అది ఇక్కడ రాశారు. కల్పయంతి మనీషిణః 36వ శ్లోకం. కల్పయంతి మనీషిణః అంటే ఇలా మనీషిణః ఇలాంటి కొంతమంది మహా పండితులు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ విధంగా కల్పయంతి అంటే కల్పన, ఊహించుకుంటారంట. సో అందుకనే ఈ యొక్క విరాట్ రూపం అనేది ఆధ్యాత్మిక జగత్తులో, ఆధ్యాత్మిక ప్రపంచంలో, భగవద్ధామంలో, పైన వైకుంఠ లోకాల్లో అక్కడ విరాట్ రూపం అనే రూపం ఉండదండి భగవంతుడిది. ఆ దర్శనం మీకు అక్కడ లభించదు. విరాట్ రూపం అనేది ఓన్లీ ఇక్కడే భౌతిక ప్రపంచంలో మాత్రమే. అందుకని ఇది కల్పితము, మరియు ఇంకోటి శాశ్వతం కూడా కాదు. ఎందుకు, మొత్తం సృష్టి భౌతిక ప్రపంచమే శాశ్వతం కానప్పుడు. అందుకనే మనం భగవంతుడిని ఎలాగైతే విగ్రహార్థం చేసుకుంటామో భగవంతుడి మందిరంలో, మన ఇంట్లో కూడా, సో ఆ భగవంతుడిని అలా కృష్ణుణ్ణి ఎలా రూపం ఉందో శాస్త్రాల ప్రకారం అలాంటి రూపాన్ని మనము దర్శించుకుంటాము, అర్చన విగ్రహ సేవ చేస్తాము, పూజించుకుంటాము, ఆరాధించుకుంటాము. ఇలా విరాట్ రూపంని మనం ఆరాధించుకునే అది మన లక్ష్యం కాదు, మన ఒక అది పద్ధతి కాదు, మనం చేసే పాలన పద్ధతి. ఎందుకంటే మనం ఆల్రెడీ భగవంతుడిని స్వయంగా పూజించుకుంటున్నాము, ఆరాధించుకుంటున్నాం కనుక. సో అందుకే మనకు ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు దీని గురించి, విరాట్ రూపం గురించి. సో ఇదన్నమాట ఒక ముఖ్యమైన విషయం, సారం. సో ఇంకొక మెయిన్ కాన్సెప్ట్ ఇందులో ఇచ్చేది ఏంటంటే, అది నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది. ఈ శ్లోకానికి తాత్పర్యం కూడా ఉంది. సో మనము ఆ విరాట్ రూపం గురించి చర్చించుకున్నాం కనుక ఇప్పుడు వచ్చే శ్లోకంలో ఉన్న ముఖ్య విషయాన్ని ఇంకొక కాన్సెప్ట్ ఉంది. అంటే ఈ విరాట్ రూపం అంటే భగవంతుడి యొక్క విరాట్ రూపాన్ని ఇంకో మాదిరిగా కూడా పోల్చి చెప్తున్నారనమాట. ఇదంతా ఒక అనాలజీ. పురుషస్య ముఖం బ్రహ్మ క్షత్రమేతస్య బాహవః ఊర్వోర్వైశ్యో భగవతః పద్భ్యాం శూద్రో వ్యజాయత. ఇక్కడ ఏం చెప్తున్నారంటే పురుషస్య ముఖం బ్రహ్మ అంటే ఆ యొక్క విరాట పురుషుడు యొక్క ముఖం బ్రాహ్మణులతో సమానం. అంటే బ్రాహ్మణుల్ని ఉద్దేశించి, అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక విషయం సింపుల్గా అర్థం చేసుకోవాలి మనము. మనిషి మొత్తం మానవ జాతిని భగవంతుడితో పోల్చి చెప్తున్నారు. ఇప్పుడు మానవ జాతిలో 4 రకాలే అండి ఉండేది మనుషులు. ఇంకా మీరు ఎన్నో జాతులు, కులాలు ఎన్నైనా ఉండొచ్చు, కానీ అవన్నీ మనకు తెలియదు. కానీ ఇక్కడ మాత్రం శాస్త్రాల ప్రకారం 4 వర్ణాలు మనుషులు, అందరి మనుషుల్ని 4 వర్ణాల్లో విభజించబడ్డారు. ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. మీకు ముందే తెలిసి పేర్లు, అవునా, చాలాసార్లు విన్నారు. సో
ఇక్కడ అంటే మొత్తం మానవ జాతి అంతా సంపూర్ణంగా కవర్ అయిపోతుంది. నాలుగు విభాగాలు ఎక్కడక్కడ వస్తుంది. మీరు మీ పేరు ఏదైనా చెప్పండి, మీరు అన్నారనుకోండి, నేను హిందూ ముస్లిం ఏదైనా చెప్పుకోండి, నేను ఈ కులం ఆ కులం, ఆ జాతి ఈ జాతి, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం, ఆ దేశం ఈ దేశం, ఏమైనా చెప్పుకోండి, ఈ 4 వర్గాల్లో ఎక్కడొక్కడ మీరు ఫిట్ అవుతారనమాట. మీరు చూసుకోండి, మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క వృత్తి, మీ యొక్క గుణ కర్మ ద్వారా మీకు అర్థమైపోతుంది. నేను బ్రాహ్మణి వర్గానికి చెందినవాడిన, క్షత్రియ వర్గానికి చెందినవాడిన, వైశ్య వర్గానికి చెందినవాడిన, లేకపోతే శూద్ర వర్గానికి చెందినవారిన అని ఈ విషయాన్ని మీరే నిర్ధారించుకోవచ్చు. జన్మతో మాత్రం ఇది కాదు. మనం భగవద్గీతలో కూడా చర్చించుకున్నాము, ఇక్కడ కూడా చర్చించుకుంటాము. ఈ భాగవతంలో దానికి ఎన్నో ఉదాహరణలు కూడా మనం చూస్తాము. ఒకే పరివారంలో, ఒకే కుటుంబానికి, ఒకే తల్లిదండ్రులకి బ్రాహ్మణులు, క్షత్రియులు, ఇలా 2 రకాల మనుషులు కూడా పుట్టారనమాట. అంటే ఏంటి, పుట్టుకతో అంటే బ్రాహ్మణ పరివారంలో పుట్టినంత మాత్రాన ఒకరు బ్రాహ్మణులు అవ్వాలి అని రూల్ ఏం లేదు, కంపల్సరీ ఏం కాదు. ఈ చతుర్వర్ణాలు అనేవి గుణ కర్మ విభాగశః, ఇవి విభజించబడ్డాయి దేని ద్వారా, గుణ మరియు కర్మ ద్వారా. కానీ మామూలుగా మనం ముందు కూడా చర్చించుకున్నాం, ఎప్పుడైతే ఒక బ్రాహ్మణ పరివారంలో పుడితే వాళ్ళకు ఆ సంస్కారాలు అనేవి ఈజీగా అందుతాయి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి. ఇంకా వాళ్ళ కర్మ అనుసారంగానే వాళ్ళు జన్మిస్తారు కనుక వాళ్ళ యొక్క కర్మ కూడా ఆ గుణ కర్మల అనుసారంగా వాళ్ళకి జన్మ అనేది దక్కే ఛాన్సెస్ ఉంటుంది కనుక చాలాసార్లు ఇలా ఎవరైతే బ్రాహ్మణులు బాగా వాళ్ళు ఒక బ్రాహ్మణ వర్ణ వృత్తిని బాగా పాటిస్తున్నారో, సో అలాగే వాళ్ళు కూడా ఇంకా వాళ్ళ పిల్లలకు కూడా మంచి సంస్కారాన్ని అవన్నీ ఇస్తే వాళ్ళు కూడా బ్రాహ్మణులుగా అయ్యే అవకాశం చాలా ఉందన్నమాట. అంటే ఒక డాక్టర్ ఉన్నాడు అనుకోండి, వాళ్ళ కొడుకు పుట్టగానే డాక్టర్ అయిపోడు. పుట్టినప్పుడు ఆయనకి ఏం తెలియదు, పుట్టినప్పుడు చిన్న బాబుకి ఏమైనా తెలుసా, శిశువుకి ఏమైనా తెలుసా, జ్ఞానం ఉంటుందా, ఏం జ్ఞానం ఉండదు. ఆ శిశువుకి మనం ఎలా శిక్షణ ఇస్తే, ఎలా సంస్కారం ఇస్తే, ఎలా ఎడ్యుకేషన్ ఇస్తే, ఎలా ట్రైనింగ్ ఇస్తే అలా శిశువు నేర్చుకుంటాడు, ఎదుగుతాడు. అవునా? అలా సో ఒక డాక్టర్ ఉన్నాడు, అతనికి తెలుసు ఎలా, ఇప్పుడు నా కొడుకును కూడా డాక్టర్ చేయాలంటే, నా కూతురిని కూడా డాక్టర్ చేయాలంటే ఇప్పుడు నేను ఎలా డాక్టర్ చేయగలను నా కూతురిని కానీ కొడుకుని కానీ, ఓకే దానికి ఇది పద్ధతి, ఇవి చదివించాలి, ఈ కాలేజీలో పంపించాలి, ఈ బుక్కులు చదువుకుంటే ఆమె నేర్చుకొని ఈజీగా డాక్టర్ అవ్వగలదు అని ఒక గైడెన్స్ ఇవ్వగలడు అంతే. అయినా కానీ ప్రతి డాక్టర్ ఎంత గైడెన్స్ ఇచ్చినా కానీ ఒక్కొక్కసారి వాళ్ళ కూతురు కొడుకు డాక్టర్ కాకపోవచ్చు. ఎందుకంటే ఆ కూతురికి కానీ కొడుకు కానీ పిల్లలకి ఇంట్రెస్ట్ లేకపోవచ్చు ఆ వృత్తి పైన, లేకపోతే వాళ్ళ యొక్క గుణ కర్మలు దానికి అనుకూలంగా లేకపోవచ్చు, వాళ్ళకి అలా ఒక్కొక్కసారి అంత చదువులు వాళ్ళకి ఎక్కకపోవచ్చు, బుర్రలోకి వాళ్ళకు చదువులు అంటేనే పడకపోవచ్చు, చదువుల్లో వాళ్ళు 0 అయి ఉండవచ్చు. అలాగే పుట్టుకతో అందరూ మూర్ఖులే చెప్పాలంటే, పుట్టుకతో ఎవరికి ఏ జ్ఞానము లేదు, కానీ వాళ్ళు జ్ఞానాన్ని వాళ్ళు పెరుగుతూ సంపాదించుకుంటుంటారు. శిక్షణ ఎలాంటి వాళ్ళకి శిక్షణ లభిస్తుంది అనేది, సో వాళ్ళ గురువుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సంస్కారాలు శిక్షణలు వాళ్ళకి దొరుకుతాయో ఆ విధంగా వాళ్ళు పెరుగుతారనమాట. కానీ ఒకసారి మనం చూస్తాము, ఎందుకంటే ప్రతి జీవి పుట్టినప్పుడే కొన్ని గుణకర్మాలతో తీసుకొనే ఆయన జన్మిస్తాడు. ఆయన ఎన్నో జన్మల నుంచి ఎన్నో గుణకర్మాలని తీసుకొని ఈ జన్మలో ఆ జీవి పుట్టినప్పుడు ఒక్కొక్కసారి మనం ఎంత సంస్కారాలు ఇచ్చినా, ఎంత శిక్షణ ఇచ్చినా కానీ, కొంతమందికి ఇప్పుడు మీరు ఎంత నేర్పించినా కానీ శ్లోకాలు కానీ వేదాలు కానీ శాస్త్రాలు కానీ వాళ్ళు నేర్చుకోలేరు. మీరు ఎంత పెద్ద స్కూల్లో, ఎంత మంచి స్కూల్లో వేసినా, ఎంత మంచి టీచర్ని పెట్టినా వాళ్ళు చదువుకోలేరు కొంతమంది, అంటే వాళ్ళకి చదువు ఎక్కదు అంతే. సో కొంతమందికి అలా విద్యాభ్యాసం అనేది ఎంత మీరు ప్రయత్నించినా వాళ్ళకి ఎక్కదు మెదడులో. అలా కనుక పుట్టుకతో ఎవరికి ఏం తెలియదు, కానీ సంస్కారం ద్వారా, ఎడ్యుకేషన్ ద్వారా మనకి తెలుస్తుందన్నమాట. కొంతమంది విద్యల్లో చాలా ఎక్స్పర్ట్, చాలా బాగా తొందరగా జ్ఞానాన్ని నేర్చుకోగలరు, ఏ విషయాన్ని అర్థం చేసుకోగలరు, శాస్త్రాల్లో ఉన్న అన్ని విషయాలు, ఆధ్యాత్మిక తత్వాలని నేర్చుకోగలుగుతున్నారు, స్మరించుకోగలుగుతున్నారు, పాటించగలుగుతున్నారు. అందులో ఉన్నవి చాలా బ్రాహ్మణ లక్షణాలు ఉన్నాయి, అవన్నీ వాళ్ళకి ఆ లక్షణాలు కనిపిస్తాయి, వాళ్ళకి ఆ గుణాలు ఉన్నాయి, దాని ప్రకారమే వాళ్ళ కర్మలు కూడా చేస్తున్నారు. సో బ్రాహ్మణులకు ఒక రకమైన గుణాలు కర్మాలు చెప్పారు. బ్రాహ్మణులు ఎక్కువగా సత్వగుణం చేత ప్రభావితమై ఉంటారు. అలా మనం చర్చించుకున్నాం ముందు భగవద్గీతలో, అవునా? సో అలా క్షత్రియులకు ఒక గుణకర్మాలు ఉంటాయి, అలాగే వైశ్యులకు కొన్ని గుణకర్మాలు ఉంటాయి, శూద్రులకు కూడా కొన్ని గుణకర్మాలు ఉంటాయి. సో దాని ద్వారా వారికి గురుకులంలో అన్ని శిక్షణలు ఇస్తారు. ఆ గురువుకు తెలిసిపోతుంది, అచ్చా వీడు బ్రాహ్మణుడు కాదు, వీడి యొక్క గుణకర్మల ప్రకారం ఇతను బ్రాహ్మణుడు కాదు, క్షత్రుడు అవుతాడంటే క్షత్రుడి శిక్షణ ఇస్తారు అతనికి ఇంకా ఎక్కువగా, ఎందుకంటే ముందు అన్ని చూస్తారు, వాళ్ళకి అర్థమైపోతుంది గురువులకి. అలాగే
ఒకవేళ ఒకతను గుణకర్మల ద్వారా శూద్రుడైతే సో అతనికి శూద్రుడిలాగా శిక్షణ అనేది ఇస్తారు. ఒకవేళ అతను బ్రాహ్మణుడు అయితే గుణకర్మల ద్వారా ఆయనకు బ్రాహ్మణ శిక్షణ ఇస్తారనమాట. ఇలా సో మనకి సమాజంలో 4 వర్గాల మనుషులు ఎల్లప్పుడూ ఉంటారు. మీరు పేరు పెట్టండి, పేరు పెట్టకపోండి, మీరు వేరే పేరుతో మీరు పిలవండి. సపోజ్ మీరు ఇలా అనుకున్నారనుకోండి, ఏదైనా తీసుకున్న ఒక కంపెనీ తీసుకున్నారనుకోండి, ఆ కంపెనీ తీసుకుంటే ఆ కంపెనీలో పెద్ద దానికి అధినేత ఉంటారు, అవునా, పెద్ద బిజినెస్ మ్యాన్ అనుకోండి, ఆయన వ్యాపారస్తుడు, ఒక వ్యాపారం చేస్తున్నాడు అనుకోండి, ఆ వ్యాపారంలో ఆ వ్యాపారస్తుడు పెద్ద వ్యాపారం చేస్తున్నాడు, అవునా. ఆ వ్యాపారం చేస్తున్నప్పుడు సమాజంలో కూడా మీరు అతన్ని వ్యాపారి అనండి, బిజినెస్ మ్యాన్ అనండి, ఏదైనాండి, అతను వైశ్య వృత్తి చేస్తున్నాడు. వృత్తి ప్రకారం ఆయన గుణకర్మల ప్రకారం ఆయన వైశ్యుల్లాగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి మనకు అర్థమైపోతుంది అతను వైశ్య వర్ణానికి చెందినవాడు. సో ఆయన కింద ఎంతోమంది పనిచేస్తున్నారు కార్మికులు అనే ఒక ఫ్యాక్టరీలో కానీ, కంపెనీలో కానీ, ఆర్గనైజేషన్లో కానీ, ఇన్స్టిట్యూట్లో కానీ ఎంతోమంది వేతన తీసుకొని, శాలరీ తీసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళు శ్రమ చేసి పనిచేస్తున్నారు, దానికి వాళ్ళకి వేతన శాలరీ వచ్చేస్తుంది, అవునా, జీతం దక్కుతుంది. సో వీళ్ళందరూ శూద్రులు. అలాగే మరి ఇప్పుడు ఈయన కూడా ఎవరో ఈయన బిజినెస్ చేసుకోవాలంటే కూడా ఆయనకు ఒక పర్మిషన్ కావాలి, పైన గవర్నమెంట్ అథారిటీ ఉంటారు కదా, గవర్నమెంట్ పర్మిషన్, శాంక్షన్ అది కావాలన్నమాట. అంటే ఎవరో శాసన వారిపైన కూడా ఎవరో శాసిస్తున్నారు. అలా శాసించేవారు వాళ్ళు క్షత్రియ వర్గానికి చెందినవారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు శాసిస్తున్నారు, వాళ్ళు చెప్పినట్టు ఎందుకు వినాలంటే వాళ్ళు సంరక్షణ ఇస్తారు, అవునా. అందుకనే సో రాజులు వాళ్ళు సంరక్షణని, పాలన పోషణ కూడా చూస్తారు కనుక అందరిది. సో ఇప్పుడు ఎలా సంస్థ బయట జరుగుతుందనే విషయం వేరు, మనం చెప్పేదంటే మామూలుగా మా గుణకర్మల ప్రకారం. మరియు ఇంకా ఎవరైనా సరే అందరికీ మార్గదర్శన జ్ఞానం అనేది కావాలి. ఈ క్షత్రియులనే కానివ్వండి, బ్రాహ్మణులే వైశ్యులే కానివ్వండి, శూద్రులే కానివ్వండి, వాళ్ళందరికీ కూడా మార్గదర్శన చేసేది బ్రాహ్మణులు, అవునా. అందుకే ఇక్కడ చెప్పారన్నమాట ప్రభుపాదుల వారు ఈ యొక్క శ్లోకం యొక్క తాత్పర్యంలో, బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం ఏమిటి అంటే ఈ యొక్క జ్ఞానాన్ని, వేదిక జ్ఞానం అంటే ఏం జ్ఞానం ఇక్కడ ఇచ్చారు, భగవంతుడు మరియు ఒక జీవికి యొక్క సంబంధం జ్ఞానాన్ని. అంటే ముందు జీవి మనం ఆత్మ అనే విషయాన్ని తెలియజేయాలి, ఇంకొకటి భగవంతుడు ఎవరనే విషయాన్ని తెలియజేయాలి, మనకి భగవంతుడికి సంబంధం ఏమిటి, మనము ఎవరు, మనము జీవేర స్వరూపై కృష్ణేర నిత్యదాస్. మనము ఒక జీవి, ప్రతి జీవి భగవంతుడి యొక్క దాసుడు, కృష్ణుడి యొక్క దాసుడు అనే విషయాన్ని మనము సాధారణ ప్రజలకి, అంటే బ్రాహ్మణులు సాధారణ ప్రజలకు తెలియచేయాలి. ఇది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. ఈ భగవత్ తత్వాన్ని, ఈ యొక్క వైదిక జ్ఞానాన్ని, ఈ ధర్మాన్ని, వాళ్ళ జీవన ధర్మాన్ని వాళ్ళకి తెలియచేయడం అనేది బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం. సమాజంలో అన్ని వర్గాల ప్రజలకి, క్షత్రియులకి, బ్రాహ్మణులకి, వైశ్యులకి, శూద్రులకి, అందరికీ. సో ఈ బ్రాహ్మణుల యొక్క కర్తవ్యం ఇదన్నమాట. సో అందుకనే ప్రభుపాదుల వారు చూశారు ఈ యొక్క సమాజంలో ఇప్పుడు అన్ని అందరు శూద్రులుగా మారుతున్నారు. ఎందుకంటే ఈ యొక్క విద్యా సంస్థల ద్వారా ఏం జరుగుతుందంటే వాళ్ళు నౌకర్, మన చాకరీ ఎక్కడ పెద్ద మనం కాలేజీలో జాయిన్ చేసేప్పుడే చూస్తారన్నమాట పేరెంట్స్. ఈ కాలేజీలో ప్లేస్మెంట్ అంటే ఏం లేదండి, ప్లేస్మెంట్ అంటే ఎక్కడ బాగా మంచి చాకరీ ఎక్కడ దొరుకుతుంది, ఏ కాలేజీలో చదివితే మంచి చాకరీ దొరుకుతుంది ఆ కాలేజీలో జాయిన్ చేయాలి, అంతే. దానికి 1,00,000, 2 లక్షలు, 10 లక్షలు, 20 లక్షలు ఎంతైనా సరే పెట్టేయడం, ఆ కాలేజీలో జాయిన్ చేయిస్తే సరిపోతుంది. ఎన్ని లక్షల చాకరీ వస్తుందండి నెలకి జీతం, ఇన్ని లక్షల జాబ్ వస్తుందా, అంతే. జాబు అంటే ఇంగ్లీష్ పదం, లేకపోతే చాకరీ అంటే నౌకరీ, అవునా. సో ఇదే ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్నప్పటి నుంచి ఐఐటి కోచింగ్ 6వ క్లాస్ నుంచి 7వ క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ ఇస్తాడు. పాపం ఆ పిల్లలకి అసలు వాళ్ళ గుణకర్మాలు ఏంటి, అసలు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఏమిటి, వాళ్ళకి ఏ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ ఉంది అది తెలుసుకోరు పేరెంట్స్. 6వ క్లాస్ 7వ క్లాస్ నుంచి ఐఐటి కోచింగ్ ఇచ్చేస్తుంటారు. నేను ఐఐటి కోచింగ్ ఇచ్చిన టీచర్ని, నాకు తెలుసు ఐఐటి కోచింగ్ అంటే ఏంటనేది. సో ఐఐటి కోచింగ్ ఇప్పించేసి వాడిని ఇంజనీరింగ్ చేసేయాలి. ఎందుకు, ఐఐటికి వెళ్తే ఎక్కువ డబ్బుల చాకరీ వస్తుంది, అవునా. కానీ అసలు ఆ వ్యక్తికి ఆ సామర్థ్యం ఉందా, అసలు ఆ ఇంట్రెస్ట్ ఉందా, నా పిల్లవాడికి ఆ ఇంట్రెస్ట్ ఉందా, ఆ సబ్జెక్టు అసలు వస్తుందా అనే విషయం అర్థం చేసుకోరు. చాలాసార్లు నన్ను అడుగుతారు పేరెంట్స్, మా పిల్లాడికి ఏం చేయించాలండి, ఇప్పుడు 8th క్లాసు, 6th క్లాసు, 7th క్లాసు, నేను ఇంజనీరింగ్ చేయించాలనుకుంటున్నాను, అందులో అయితే బాగుంది ఫ్యూచర్, సో మేము ఆ చదువు చేయించాలి, ఈ చదువు చేయించాలనుకుంటున్నాం. నేను అంటాను, ఫస్ట్ మీరు ఆ పిల్లవాడికి ఏమి నచ్చుతుందో, పిల్లవాడికి ఏమి వచ్చో, అది అతను ఏమి చేయగలడో, అతని ఆసక్తి ఏంటో, అతని రుచి ఏంటో, అభిరుచి ఏంటో ముందు తెలుసుకోండి. అతనికి ఏం తెలుసండి, అతనికి ఏం తెలియదు భవిష్యత్తు గురించి, మనమే నిర్ణయించాలి. సో అలా కాదండి, ఫస్ట్ మీరు పెద్దలుగా మీరు గమనించాలి మీ పిల్లలకి
వాళ్ళ యొక్క గుణకర్మలు ఏంటి. ఒకవేళ అతనికి ఇలాంటి ఇంజనీరింగ్ సబ్జెక్ట్లో ఇంట్రెస్ట్ లేదనుకోండి, పర్వాలేదు, ఇంజనీర్ అవ్వాలని రూల్ ఏం లేదు. ప్రతి ఒక్కరు ఇంజనీర్ అవ్వాలని రూల్ ఏం లేదు. ఎంతోమంది ఇంజనీరింగ్ చేసి ఇంట్లో కూర్చున్నారు, ఏం చేయలేకపోతున్నారు జాబులు లేక. సో అదేం పెద్ద వృత్తేం కాదు. సో ఒకవేళ అతనికి ఆర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఆర్ట్స్ నేర్పించండి, అతనికి మంచి ఆర్టిస్ట్ అవ్వనివ్వండి, ఏం ప్రాబ్లం లేదు, అదేం తప్పు కాదు. సో ఆర్టిస్ట్ అవ్వడం వేస్ట్ కాదు. ఒక మ్యూజిక్ అతనికి ఇంట్రెస్ట్ అయితే మ్యూజిక్ నేర్పించండి, మ్యూజిక్లో ఎక్స్పర్ట్ అవ్వనివ్వండి, మంచి మ్యూజిషియన్ అవ్వనివ్వండి. అంతేకాని ప్రతి ఒక్కరిని ఆ ఒక్క ఇంజనీరే అవ్వాలని బలవంతంగా వాళ్ళని టార్చర్ చేయకండి పిల్లల్ని. పేరెంట్స్, మీరు అందరి పేరెంట్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. సో వాళ్ళ యొక్క గుణకర్మలు గుర్తించాలి ముందు. వాళ్ళు ఏ రకమైన గుణకర్మలు ఉన్నాయనేవి. వాళ్ళు బ్రాహ్మణ వృత్తి అయితే బ్రాహ్మణ వృత్తి చేయనివ్వండి, వాళ్ళు టీచర్లు అవ్వాలనుకుంటున్నారు టీచర్లు అవ్వనివ్వండి, పర్వాలేదు, అది మంచి, అదేం తప్పు వృత్తి కాదు. సో ప్రతి ఒక్కడు ఆ ఇంజనీర్ అయ్యి లేకపోతే అమెరికాకి వెళ్ళి చాకరీ చేసి డబ్బు సంపాదిస్తేనే అదొక మనిషి జీవిత లక్ష్యంగా ఏదైతే అనుకుంటున్నారో, ఏదైతే ప్రజలు జీవిస్తున్నారో అది తప్పు. అలా ఎంతోమంది అలా ఆ యొక్క కాంపిటీషన్లో ఎంతోమంది ఫెయిల్ అయిపోయి సూసైడ్ చేసుకుంటున్నారు. అందుకే, ఎందుకంటే వాళ్ళకి ఆ వృత్తి వాళ్ళకి అనుకూలంగా లేదు, అయినా కానీ ఒత్తిడితో చేస్తున్నారు. అందుకనే అనవసరమైన ఒత్తిడికి లోనవ్వకుండా మనకి ఏది, మన గుణకర్మలకి ఏది, అభిరుచులకి ఏది సరిగా మన సామర్థ్యానుసారంగా ఏది మనకు వీలవుతుందో ఆ యొక్క వృత్తిని మనం ఎన్నుకోవాలి. ఎందుకు అంటే, ఇప్పుడు మీకు నచ్చిన వృత్తిని మీరు ఎన్నుకున్నారు అనుకోండి, ఏ పని అయితే మీకు బాగా నచ్చుతుందో, ఏది బాగా వచ్చో ఆ పని మీరు చేశారనుకోండి, మీకు శ్రమ అనేది ఎక్కువ ఉండదు. మీరు ఈజీగా ఆ పని చేసుకొని మీరు ఈజీగా భక్తి బాగా చేసుకోవచ్చు. ఈ వర్ణాశ్రమ పద్ధతి అనేది ఎందుకు ఉందంటే, దాని ద్వారా మీరు ఎంతో సులువుగా, ఎంతో సహజంగా, ఎంతో మంచి సమయాన్ని ఇచ్చి భక్తిని చేసుకోగలరని. ఎందుకంటే ఇప్పుడు మీకు టెన్షన్ లేదనమాట. ఇప్పుడు ఎవరికైతే ఆ వృత్తి వచ్చో, వాళ్ళు రానోడికి ఆ వృత్తిలో మీరు తోసేస్తారనుకోండి, వాడికి టెన్షన్ అనమాట. ప్రభుజీ ఇది ఎలా చేయాలో మాకు తెలీదు, ఇది నేర్చుకుంటున్నాము, నాకు అర్థం కావట్లేదు, అలా అనమాట. ఒకవేళ అతనికి నచ్చిన సబ్జెక్ట్ అనుకోండి, అది నచ్చిన వృత్తి అనుకోండి, అతనికి ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు, అతనికి స్వతహాగా ఆయనకు అది ఎంజాయ్ చేస్తూ వర్క్ చేస్తాడనమాట. సో మీరు ఏ వర్క్ చేయడంలో మీరు ఎంజాయ్ చేస్తున్నారు అంటే, హ్యాపీగా ఎంజాయ్ చేయడం అంటే మీరు ఎంతో హ్యాపీగా ఆ వర్క్ చేయగలుగుతున్నారు, అలాంటి వృత్తిని ఎంచుకోండి. అది ఇంజనీరింగ్ కాకున్నా పర్వాలేదు, అది డాక్టర్ అవ్వకున్నా పర్వాలేదు. ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి పేరెంట్స్, చాలా ముఖ్యంగా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ తర్వాత పిల్లలకి అలాగే నేర్పించాలి. అంతేగాని 6th క్లాస్లో పాపం అతనికి ఏందో తెలీదు, ఐఐటి అంటే ఏందో తెలియదు, వాడికి ఐఐటి కోచింగ్ ఇప్పించేస్తుంటారు 6వ క్లాస్ 7వ క్లాస్ నుంచి. బయట అడ్వర్టైజ్మెంట్లు చూసి, అరే వాళ్ళు కాలేజ్ వాళ్ళు స్కూల్ వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు ఎందుకంటే వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడానికి. మీ పిల్లాడి పైన వాళ్ళకి ఏం ఇంట్రెస్ట్ లేదు, మీ పిల్లాడి భవిష్యత్తుతో వాళ్ళకి ఏ ఇంట్రెస్ట్ లేదు, వారికి డబ్బు సంపాదించుకోవాలంతే. వారు డబ్బు సంపాదించుకోవడానికి ఏదో ఒక కోర్స్ తీయాలి, మీ ఆ కోర్సులో మిమ్మల్ని మీ పిల్లాడిని జాయిన్ చేయించుకోవాలి, తర్వాత జాయిన్ చేయించుకొని మీ దగ్గర నుంచి డబ్బులు లాగాలి, అదొక్కటే వాళ్ళ ఉద్దేశం. ఐఐటి ఎగ్జామ్ అనేది 12వ క్లాస్ తర్వాత రాస్తారు. ఆ ఐఐటి ఎగ్జామ్లో సిలబస్ 6వ క్లాస్లో చదివింది కాదు, 11, 12 క్లాసులు అంటే ఇంటర్మీడియట్ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివింది సిలబస్గా ఉంటుంది ఐఐటి ఎగ్జామ్కి. అది ఐఐటి ఎగ్జామ్ 12వ తరగతి అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ తర్వాత రాసే ఎగ్జామ్. దానికి 6వ తరగతి నుంచే వాళ్ళకి కోచింగ్ ఇచ్చే అవసరం ఏమీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి ఇంట్రెస్ట్ ఉందా లేదో అతను స్వతహాగా నిర్ణయించుకోవాలి. అంటే స్వతహా అంటే మీరు చూడాలి, అబ్జర్వ్ చేయొచ్చు అతనికి ఏ సబ్జెక్ట్లో రుచి ఉంది, ఏ వృత్తి. కొంతమందికి మా చదువుల్లో రుచి లేకుంటే పర్వాలేదు, అదేం తప్పు కాదు. ఎందులో అభిరుచి ఉంది, అతనికి ఏ వృత్తిలో అభిరుచి ఉందో ఆ వృత్తిలో అతనికి కోచింగ్, ట్రైనింగ్, ఎడ్యుకేషన్ ఇస్తే అతను మొత్తం వరల్డ్లోనే నంబర్ 1 అవ్వగలుగుతాడు. బలవంతంగా ఇంజనీర్ చేస్తే ఇంట్లో కూర్చుంటాడు, ఏం చేయడు. చాలామంది నేను అలా చూశాను. దాని తర్వాత డిప్రెషన్లో వెళ్ళిపోతారు, సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. దాని తర్వాత సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్లాల్సి వస్తుంది. ఎందుకు? మీకేదో ఆ సొసైటీలో నా కొడుకు ఇంజనీర్ అని చెప్పుకోవడానిక? మీ పిల్లలు ఏమవుతున్నారు, వాళ్ళ భవిష్యత్తు. సో అలా మీ పేరు ప్రతిష్టల కోసం మీ పిల్లల జీవితాలని బలి తీసుకోకండి. ఏం పర్వాలేదు, మీ పిల్లాడు ఇంజనీర్, డాక్టర్ కాకపోతే ఏమీ కాలేదు. మొదటి విషయం మీకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భక్తి మార్గంలో ఉన్నాడా లేదా ఆ విషయాన్ని గ్రహించండి. ఎంతోమంది పేరెంట్స్ నాకు తెలుసు, వాళ్ళు భక్తులు, బాగా మంచి భక్తులు, కానీ వాళ్ళ పేరెంట్స్ పిల్లలకు కూడా భక్తిలోకి తీసుకురానివ్వరు. ఇప్పుడు భక్తి ఎందుకు, ఇప్పుడు మంది చదువుకోనివ్వండి, బాగా చదువుకొని తర్వాత మంచి జబ్బులు సంపాదించిన తర్వాత భక్తి చేసుకోవచ్చులే, అలా కూడా చాలామంది పేరెంట్స్ అనుకుంటారు. అది కూడా తప్పు. దాని తర్వాత
పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత పిల్లలు మాట వినరు అనమాట, పెద్దల మాట. అదేంటి నేను చెప్తుంటే వాడు భక్తి చేసుకోవట్లేదు, వాడికి టైం లేదంట, బిజీ అంట. అవును, మీరు చిన్నప్పటి నుంచే నేర్పియాలి భక్తి అనేది. పెద్దగా అయిన తర్వాత మీ మాట వినరు. ఒకసారి వాళ్ళు డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసిన తర్వాత మీ మాట అసలు లెక్కను కూడా చేయరు. ఎందుకంటే మీరు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక శిక్షణ ఇవ్వలేదు కదా. సో మీకు ఎందుకు లెక్క చేస్తారు? సో మీరు ఓన్లీ ఆ స్కూల్లో ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆ స్కూల్లో ఎడ్యుకేషన్లో పెద్దవాళ్ళని ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలి, లేకపోతే పెద్దవాళ్ళని ఎలా చూసుకోవాలి, అవన్నీ విషయాలు నేర్పించరు వాళ్ళకి. డబ్బు ఎలా సంపాదించాలి, గాడిదలా ఎలా కష్టపడాలనే విషయాలే నేర్పిస్తారు. సో అందుకనే ఈ వేదిక సంస్కృతి, వేదిక సభ్యత, ఈ భగవద్ధర్మము, భక్తి మార్గము, ఇవన్నీ చిన్నప్పటి నుంచే కౌమారం ఆచరేత్ ప్రజ్ఞ అనేసి మనకు ఎవరు చెప్పారు? ప్రహ్లాద్ మహారాజ్ చెప్పారు. ఎక్కడ చెప్పారు? భాగవతంలోనే చెప్పారు. మనకు ఆ విషయాన్ని ప్రభుపాల్ వారు శ్రీమద్ భాగవతం మొదట్లోనే రాస్తారు, పరిచయంలోనే. మీకు అది నేను స్టార్ట్ చేసినప్పుడే చెప్పాను, అవునా? సో ఇది మన అసలైన బాధ్యత. దాని తర్వాత మీరు భక్తి మార్గం ద్వారా సో ఏ వృత్తిని వాళ్ళు ఎంచుకోవాలి అంటే ఏదైతే వాళ్ళు ఆ వృత్తిలో బాగా చేయగలరు, వాళ్ళ గుణకర్మలకు అనుగుణంగా ఉన్న వృత్తిని వాళ్ళు ఎంచుకోవాలి. అంతేగాని ప్రతి ఒక్కడు డాక్టర్, ప్రతి ఒక్కడు ఇంజనీర్ అవ్వాలనేది రూల్ ఏం లేదు. ఆడు ఇంజనీర్ అయితేనే ఆ తెలివైనోడు, ఇంజనీర్ కాకపోతే ఇంకా తెలివైనోడు కాదు. అది తప్పు, అలా అనుకోవడమే తప్పు. ముందు వేదిక సంస్కారం ప్రకారం అందరికన్నా ఎవరైతే ఎక్కువగా ఆదరణీయ వ్యక్తులు అంటే ఎవరైతే బ్రాహ్మణులు. మరి బ్రాహ్మణులు ఎంత సంపాదించే వాళ్ళో తెలుసా? బ్రాహ్మణులు ₹1 కూడా జీతం తీసుకోరు. బ్రాహ్మణులు ₹1 కూడా జీతం తీసుకోరు. వాళ్ళు చేసే వృత్తి ఏంటంటే, వాళ్ళు చేసే వృత్తి 3 వృత్తులు ఉన్నాయి కామన్గా. ఒకటి ఏంటంటే ఎడ్యుకేషన్, వాళ్ళు అధ్యాపకులు, అందరికీ శిక్షణ ఇస్తారు, అవునా? టీచర్స్, టీచింగ్. ఇంకొకటి వచ్చేసి వాళ్ళు న్యాయం అంటే లాయర్స్ అనుకోండి, న్యాయాన్ని అందజేస్తారు. ఇంకొకటి వైద్యులు, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణ వృత్తి. వైద్యులు కూడా ముందు డబ్బులు తీసుకొని వైద్యం చేసేవారు కాదు, డబ్బులు తీసుకొని న్యాయం చేసేవారు కాదు, డబ్బులు తీసుకొని చదువు చెప్పేవారు కాదు. ఎందుకు? ఒకవేళ మీరు డబ్బులు తీసుకున్నారంటే అమ్ముడుపోతారండి. ఒకవేళ ముందే డబ్బులు తీసుకున్నారనుకోండి, ఇంకా వాడు మీకు అర్థమైపోతుంది, మీకు డబ్బు ఆశకు పనిచేస్తారు జనాలు. ఇప్పుడు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, వాడికి తెలుసు. ఇప్పుడు పేషెంట్ వస్తాడు అనుకోండి ఆ డాక్టర్ దగ్గరికి, ఇప్పుడు వాడికి నయం చేసేస్తాను అనుకో ఒకటేసారికి, ఇంక మళ్ళీ వాడు రాడు. వాడు నయం అయిపోతే మళ్ళీ రాకపోతే నాకు ఫీజు దొరకదు. నేను ఎందుకు చేస్తున్నాను డాక్టర్ వృత్తి? ఫీజు, డబ్బులు సంపాదించుకోవడం కోసం, అవునా? మనకు ఫీజు కావాలంటే పేషెంట్ నా దగ్గర వస్తూ ఉండాలి. పేషెంట్ నా దగ్గర మళ్ళీ రావాలంటే వాడికి నేను ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలి? నేను ఇచ్చిన రోగం ఇప్పుడు నయం అయిపోవాలి, మళ్ళీ వాడికి ఇంకో రోగం రావాలి కొన్ని రోజుల తర్వాత. లేకపోతే ఆ రోగం మెల్లిమెల్లిగా చాలా రోజుల తర్వాత దాన్ని నేను లాగించి దాన్ని నయం చేస్తాను. అప్పుడు నాకు చాలా రోజులు పేషెంట్ వస్తాడు నా దగ్గరికి. ఎన్నిసార్లు పేషెంట్ వస్తే నాకు అంత డబ్బులు వస్తాయి. సో వాడి ఆశ అంతా డబ్బు కోసం. అందుకనే ఒకవేళ డబ్బు ఆశ లేకుండా సేవ చేస్తే అప్పుడు ఏంటంటే అతను సరైన శ్రేయోభిలాషిలాగా ఆ వ్యక్తికి సరిగ్గా నయం చేయగలడు, ఆ వ్యాధి దూరం చేయడానికి ప్రయత్నిస్తాడు. దాని తర్వాత సహజంగా మనుషుల్లో ముందు ఇలాంటి కృతజ్ఞత భావం అనేది ఉండేది. ఎవరైనా వాళ్ళకి శిక్షణ ఇస్తే, వైద్యం చేస్తే, న్యాయం చెప్తే వాళ్ళు మనస్ఫూర్తిగా వాళ్ళ సామర్థ్యానుసారంగా వాళ్ళకి డబ్బుల్ని ఇచ్చేవారు. కానీ ఇవాళ రేపు మీరు ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చారనుకోండి, దాన్ని చీప్గా తీసుకుంటారు. ఇప్పుడు దాన్ని చీప్గా తీసుకొని వాళ్ళు ఏంటంటే దాన్ని విలువనివ్వరు. చాలా చౌకగా తీసుకొని విలువనివ్వరు. వైద్యం చేసినా కానీ, న్యాయం ఇచ్చినా కానీ, మంచి మాటలు చెప్పినా కానీ, చదువు చెప్పినా కానీ, ఫ్రీగా చెప్తే ప్రజలు ఇప్పుడు ఏంటంటే తక్కువగా చులకన భావనగా చూస్తారనమాట. ఇంకా కృతజ్ఞత అనేది లేదు ఇవాళ రేపు కలియుగంలో మనుషులకి. వారికి ఈ మాత్రం కూడా అర్థం కాదు, అరే నేను ఇంత నేర్చుకుంటున్నాను ఇతని దగ్గర నుంచి, నేను కొద్దిగా ఇంత నాకు లాభం దక్కుతుంది, ఎంతో అంత నాకు నా సామర్థ్యానుసారంగా నేను సేవ చేయాలి అని, అతనికి ఇవ్వాలి అని. అలాంటి కృతజ్ఞత భావన కూడా ఇవాళ రేపు జనాల్లో లేదు. సో సిస్టమ్ మొత్తము, అందుకనే ఆ వ్యవస్థ అనేది చాలా అంత బాగోలేదన్నమాట బయట. సో అలాంటి వ్యవస్థ, అలాంటి విద్యా సంస్థల్లో నేర్చుకుంటే ఇంకా అలాంటి మనస్తత్వాలతోనే మరి బయటకు వస్తారనమాట. సో అందుకనే మన వైదిక సంస్కృతి సభ్యత అనేది చాలా డీప్ సైన్స్ అనమాట, చాలా డీప్ కల్చర్. మన వేదిక కల్చర్ అనేది చాలా డీప్. ఫిలాసఫీ, కల్చర్, సైన్స్ చాలా డీప్, ఎంతో పర్ఫెక్ట్. వర్ణాశ్రమం అది ఏంటంటే, ఆ వర్ణాశ్రమం అనేది మనము ఈ భౌతిక ప్రపంచంలో సరైన విధిగా జీవించే విధానం. ఆ విధంగా వర్ణాశ్రానుసారంగా మీరు జీవిస్తే అప్పుడు మీరు భక్తి, ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంతో బాగా
అవలంబించుకోవచ్చు, అనుసరించవచ్చు, అందులో ఉన్నతి ప్రగతి సాధించవచ్చు. ఈ వర్ణాశ్రమం అనేది ఎంతో బాగా మీ భక్తి జీవితానికి, ఆధ్యాత్మిక జీవితానికి దోహదపడుతుంది. ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చాలామందికి మనం అడిగాం, ప్రభు మీరు మంగళారతి ఎందుకు చేయరు డైలీ అండి? ప్రభుజీ ఎక్కడ మంగళారతి చేయగలము, రాత్రి 10 అయిపోతుంది ఆఫీస్ నుంచి వచ్చేవరకు, కంపెనీ నుంచి వచ్చేవరకు, లేకపోతే నాకు నైట్ షిఫ్ట్ ఉంటుంది, నేను మంగళారతి చేయలేను, నాకు పొద్దున్న వరకు రాత్రంతా నేను జాబ్ చేస్తాను. సో ఈ వృత్తి వర్ణాశ్రమం ప్రకారం కాదు. వర్ణాశ్రమం ప్రకారం మీరు అలా రాత్రంతా జాబ్ చేసే అవసరం లేదు. సో ఇలా ఇప్పుడు ఒక్కొక్కరు జాబ్ చేయడానికి ఎన్నో గంటలు ప్రయాణం చేస్తారండి. ఇక్కడ మేము హబీబ్పూర్లో ఊర్లో ఉన్నాం. ఇక్కడ నుంచి 2 గంటలు కలకత్తా నగరం సిటీ, కలకత్తా సిటీ. డైలీ ఇక్కడ నుంచి లోకల్ ట్రైను పొద్దున వెళ్తుంది 2 గంటలకి, 2 గంటల దూరం ట్రైన్ జర్నీ. ఎంతోమంది ఇక్కడ నుంచి పొద్దున్నే మీరు ట్రైన్ చూసారంటే 6ంటికే ట్రైన్ మొత్తం ఫుల్గా ఉంటుంది జనాలు. ఎందుకు? కలకత్తాకి వెళ్తున్నారు, పని చేస్తున్నారు, ఏదో ఒక పని. ఇక్కడ 6ంటికి బయలుదేరితే అక్కడ 8-9 గంటల చేరుకుంటారు ఆఫీస్కి. సాయంత్రం 6-7 వరకు పని చేస్తారు, మళ్ళీ తిరిగి ఇక్కడ 10 వరకు 9 వరకు రిటర్న్ అవుతారు ఇంటికి. సో పొద్దున్న నుంచి రాత్రి వరకు 2 గంటలు పోవడం, 2 గంటలు రావడం. ఇంకా అక్కడ స్టేషన్ నుంచి ఇంకా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళడానికి ఇంకెంత సేపు పడుతుందో. అందుకే ప్రభుపాల్ వారు అన్నారు, అప్పుడే ప్రభుపాల్ వారు అక్కడ చూశారు, అమెరికాలో కూడా చూశారు ఆ విషయాన్ని. అప్పుడు కూడా మాకు ప్రభుపాల్ వారు లెక్చర్లో చెప్తారు, ఇదేం పని మీకు 4-5 గంటలు ప్రయాణంలోనే పోతుంది. మీరు జాబ్ చేయడానికి ప్రయాణమే 4-5 గంటలు అంటే ఎంతో సమయం వృధా కదా. అందుకనే వర్ణాశ్రమంలో మీరు హాయిగా మీ ఇంటి దగ్గరే చిన్న ల్యాండ్ ఉంటుంది, ఒక ఆవు ఉంటుంది, దాంట్లో పొలం పని చేసుకొని మీరు ఆవు ద్వారా పాలు వస్తాయి, పొలం పని ద్వారా మీకు కొన్ని ధాన్యాలు వస్తాయి, దాని ద్వారా మీరు హాయిగా జీవించవచ్చు. సింపుల్ లివింగ్, హై థింకింగ్. ఇప్పుడు జనాలు ఎంతో కష్టపడుతున్నారు. ఇంత కష్టపడి ఇంత డబ్బు సంపాదించి కూడా సుఖం లేదు, మనశ్శాంతి లేదు, భక్తి చేసుకోవడానికి సమయం లేదు. మరి ఏముంది? డబ్బులు మాత్రమే ఉన్నాయి. డబ్బులు తిని బతుకుతారా? డబ్బులు తిని బతకలేరు కదా. సరైన తిండి కూడా లేదు, ఎందుకంటే అన్ని కెమికల్ ఫుడ్, ప్రతి దాంట్లో కలుషితమైన వాతావరణం, కలుషితమైన ఆహారం, కలుషితమైన సభ్యత, సంస్కృతి, అలాంటి మధ్యలో వాళ్ళు పనిచేయడం, సమయం అంతా అలాగే వెళ్ళిపోతుంది. తర్వాత ఎన్నో రకరకాల రోగాలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు ప్రకృతికి విరుద్ధంగా పనిచేస్తున్నారు. ప్రకృతి విపరీతంగా, మనిషి స్వభావానికి ప్రకృతికి విపరీతంగా పనిచేస్తున్నారు కనుక వాళ్ళకు రకరకాల రోగాల తర్వాత వెన్ను నొప్పి ప్రాబ్లము, దీని ఏమంటారు, చాలా స్లిప్ డిస్క్, ఇంకా చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. సో దాని తర్వాత ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడానికి డాక్టర్ల చుట్టూ తిరిగి సంపాదించిందంటే డాక్టర్లు జోబులో పోసి అయిపోయింది వాళ్ళ జీవితం అలాగే. అందుకనే మనము ఈ వర్ణాశ్రమ ధర్మం యొక్క ముఖ్య లక్ష్యం ఇదన్నమాట. సో అందుకే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే 4 వర్గాలు ప్రజలు ఎల్లప్పటికీ ఉంటారు. మీరు ఆ పేరు పెట్టండి, వేరే పేరుతో పిలవండి. ఏ సంస్థకి వెళ్ళినా కానీ మీకు ఒక సంస్థలో ప్యూన్ అనేవాడు ఉంటాడు కదా, ప్యూన్ లేకపోతే చిన్న క్లర్కో ఉంటాడు. మరి అతను సీఈఓకి డిఫరెన్స్ ఉంటుంది. ఆ మొత్తం సంస్థకి సీఈఓ ఉంటాడు. సీఈఓ, క్లర్కు ఇద్దరు సమానమైన, ఇద్దరు ఒకే సంస్థలో పనిచేస్తున్నా కానీ సీఈఓకి వేరే రకమైన సదుపాయాలు, శాలరీ ఇస్తారు, క్లర్క్కి వేరే రకమైన సదుపాయాలు, శాలరీ ఇస్తారు. ఎందుకంత భేదం? అందరూ సమానమే, అందరూ ఒకే దగ్గర కూర్చోవాలి, అందరికి ఒకే శాలరీ ఇవ్వాలి, ఎవడైతే ఏంటి అని పిచ్చిగా కొంతమంది వాగుతారు. మరి మీరు అంటారు మరి అందరూ సమానమే, ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర ఏంటిదంతా అందరూ ఒకటే, అందరూ సమానమే, ఈ క్యాస్ట్ ఇది అవసరం లేదని. మరి మీరు అక్కడ భేదం ఎందుకు చూపిస్తున్నారు? మరి క్లర్క్కి కూడా అదే 50,000 జీతం ఇవ్వండి, మేనేజర్కి కూడా 50,000 జీతం ఇవ్వండి. మరి క్లర్క్ ఎందుకు 5,000 జీతం ఇస్తున్నారు, మేనేజర్కి ఎందుకు 1,00,000 రూపాయలు జీతం ఇస్తున్నారు? మరి అక్కడ ఎందుకు మరి భేదం చూపిస్తున్నారు? మీరు అక్కడ మీరు క్లర్క్ అని పేరు పెడుతున్నారు, అక్కడ ఆయనకు మేనేజర్, సీఈఓ అని పేరు పెడుతున్నారు. ఏదైనా పేరు పెట్టుకోండి, కానీ బేసికల్లీ పాయింట్ ఏంటంటే మళ్ళీ అక్కడే వస్తుంది. ఒక బిజినెస్ చేస్తున్నాడు ఓనరు, ఆయన బిజినెస్ ఓనర్కి ఎక్కువ లాభం వస్తుంది. ఆయన అంటే మీరు చెప్పిన పేరు పెట్టినా పెట్టకపోయినా వేరే పేరుతో పిలిచిన సమాజంలో ఈ 4 వర్గాల మనుషులు ఉంటారు. మీరు చూడండి, ఎక్కడైనా మీరు కాలేజీకి వెళ్ళి చూడండి, లేకపోతే సంస్థకి వెళ్ళి చూడండి, లేకపోతే వ్యాపారానికి వెళ్ళి చూడండి, లేకపోతే సమాజంలో చూడండి. మామూలుగా మీరు ఆర్టిఫిషియల్గా ఒక వ్యక్తిని బ్రాహ్మణుడిగా చేయలేరు. ఎందుకు అంటే అతనికి ఆ గుణకర్మ లేదు. మీరు బలవంతంగా చేయలేరు. మీరు ఆ రిజర్వేషన్లు ఇచ్చి చాలామందిని అందరికీ చదువు దొరకాలి, అది ఎట్లాగో శూద్రులు చదివే, శూద్రులు తయారు చేయడానికి అదో పెద్ద గొప్ప చదువు, దానికి చదవడానికి రిజర్వేషన్ అయినా సరే
కొంతమందికి రిజర్వేషన్ పేరుతో అందరినీ దూరు చేస్తారు కాలేజీ లోపలికి, కానీ వాళ్ళకి అంత యోగ్యత లేదు, ఆ చదువు రాదు వాళ్ళకి, వాళ్ళు ఆ ఎగ్జామ్ కూడా పాస్ అవ్వలేరు. అయినా వాళ్ళకి అలాగో బట్టి కొట్టి ఆ కాలేజీలో ఎవరికో ఆ పైన అధికారికి డబ్బులు ఇచ్చేస్తే వాడు పాస్ చేస్తాడు ఎగ్జామ్, లేకపోతే డబ్బులు ఇచ్చేస్తే ఆ క్వశ్చన్ పేపర్ నీకు ఇచ్చేస్తాడు. ఇలా ఎప్పుడు మీ ప్రతి కాలేజీలో జరుగుతాయి. అవి కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవు, అంతే. నేను కాలేజీలో చదివి ఇక్కడికి వచ్చాను. ఆ కాలేజీలో కూడా నేను చూసాను ఇలా కొంతమంది రిజర్వేషన్ క్యాండిడేట్లు వచ్చేస్తారు, వాళ్ళకి అస్సలు ఇంగ్లీష్ కూడా రాదండి చదువుకోవడం. వాడు ఎగ్జామ్ పాస్ అయిపోతాడు. ఎలాగంటే వాడికి క్వశ్చన్ పేపర్ దొరికిపోతుంది. ఎలాగ అంటే అక్కడ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, అక్కడ కూడా ఇంకోటి రిజర్వేషన్ల కేటగిరీలో ఆవిడ ఒక పైకి వెళ్ళి కూర్చున్నాడు అనమాట, అథారిటీ అక్కడ ఎగ్జామినేషన్ బోర్డులో. ఆడు తెలుసు, ఆడికి ఎంతో డబ్బులు వేస్తాడు, అక్కడ నుంచి మనోడికి పేపర్ వచ్చేస్తుంది. ఒక ఎగ్జామ్ ముందు రోజు పేపర్ దొరికిపోద్ది. మనోడు ఆ క్వశ్చన్ పేపర్ దొరికినాక కూడా ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ ఎక్కడుందో వెతుక్కోలేని దద్దమ్మ. అలాంటి వాళ్ళు ఇంజనీరింగ్ చేస్తున్నారు ఇవాళ రేపు రిజర్వేషన్ పేరుతో, సమాన హక్కు అనే పేరుతో. మరి అలాంటి వాళ్ళు ఇంజనీర్ అయితే ఏమవుతుంది? అలాంటి వాళ్ళు బిల్డింగ్లు కడితే కూలిపోకుండా ఇంకేమవుతాయి? ప్రాణాలు కోల్పోతారు జనాలు, అంతే. అలాంటి వాళ్ళు చాలామంది నేను చూశానండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి సామర్థ్యం లేదు, ఎలాగో డిగ్రీ వచ్చేసింది, కానీ ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇంటికి వెళ్ళి ఇంట్లో కూర్చుంటున్నారు. ఏం చదివా మా అబ్బాయి అంటే, మా అబ్బాయి ఇంజనీరింగ్ చేశాడు. మరి ఎందుకు ఇంట్లో కూర్చున్నాడు? జాబ్ దొరకట్లేదండి బయట. ఎందుకు దొరకదండి? మీకు సామర్థ్యం లేదు మీ అబ్బాయికి, అందుకనే జాబ్ దొరకట్లేదు. జాబులు చాలా ఉన్నాయండి. ఇక్కడ ఇది నేను చెప్పట్లేదు, న్యూస్ రిపోర్ట్ అండి. న్యూస్ రిపోర్ట్ ఏంటంటే, ఇండియాలో చాలామంది డిగ్రీలు చేసి ఇంజనీర్లు ఉన్నారంట. డిగ్రీల వైజ్ చాలామంది డిగ్రీ ఉంది, చదువుకున్నారు, కానీ జాబ్ చేసే సామర్థ్యం లేదు, సత్తా లేదు జాబ్ చేసేది, అందుకే వాళ్ళకి జాబ్ దొరకట్లేదు. అంతేగాని జాబ్ లేక కాదు. ఆ విషయం గ్రహించండి. ఎవరికైతే సత్తా ఉందో వాడికి జాబ్ దొరికిపోతుంది. డిగ్రీ ఉన్నంత మాత్రం సరిపోదన్నమాట. సో అలాగ పాస్ అయిపోతే సరిపోదు. చాలా కాలేజీలు ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజీలో, మీరు డబ్బులు కట్టి మీరు డబ్బులు కడితే చాలు, మిమ్మల్ని వాళ్ళు పాస్ కూడా చేసేస్తారు. నాకు ఇంజనీరింగ్ కాలేజీలో మన డివోటీ టీచర్ తెలుసు, నేను పేర్లు చెప్పను, పెద్ద కాలేజ్ హైదరాబాద్లోనే. సో ఆ కాలేజీలో ఆయన చెప్తున్నాడు అనమాట, ఎవరైతే ఎక్కువ డొనేషన్ ఇచ్చి జాయిన్ చేస్తారో వాళ్ళకి మా అథారిటీ చెప్పేసింది వాళ్ళందరినీ పాస్ చేసేయాలని, అంతే. వాడు ఏం రాసినా పాస్ చేస్తారనమాట, అది పరిస్థితి. సో ఇలా పాస్ అయిపోవడం, డబ్బులు ఇచ్చేసి అలాగా డబ్బుల ద్వారా, లేకపోతే అలాగ క్వశ్చన్ పేపర్లు తెచ్చుకొని ఎలాగ డిగ్రీలు తెచ్చేసుకుంటారు. కానీ తర్వాత జాబులు దొరకవు. ఎందుకు? వాడు ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిపోతాడు. ఆ ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ చెప్పలేడు, ఒకవేళ జాబ్లో తీసుకున్నా పని చేయలేడు, పని రాదే మనకి. సో అందుకనే మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనము మన గుణ కర్మ అనుసారంగా మనము వృత్తిని ఎన్నుకోవాలి. అప్పుడు ఏంటంటే మనం హాయిగా, ఎందుకంటే మనకు వచ్చు ఆ పని, ఎంతో హాయిగా ఆడుతూ పాడుతూ ఆ పని చేసుకుంటాము. దాని తర్వాత మనకు ఎంతో సమయం దొరుకుతుంది, ఆ సమయంలో ఎంతో జాగా భక్తి చేసుకోవచ్చు. మనం ఇంజనీరింగ్ కాదేమో అండి, మనం ఆర్ట్స్ ఏమో, మనం పెయింటింగ్ చేసుకొని బతికేస్తాం, పర్లేదు. మనం మ్యూజిషియన్ అయ్యి, నేను మ్యూజిషియన్ వృత్తి ఉండి కూడా నేను భక్తి చేసుకొని భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. సో వృత్తి ఇవాళ రేపు ఏ వృత్తిలో అయినా మంచి, ఆ వృత్తిలో ఎక్స్పర్ట్ అయితే మీరు టాప్ పొజిషన్లో ఉంటే మాకు మంచి లాభం, మంచి జీతం, మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. ఇంజనీర్ అవ్వాలని ఏం రూల్ ఏం లేదు. ఎంతోమంది ఇంజనీర్లు నాకు తెలుసండి 15-20 వేలకు కూడా జాబ్ చేస్తున్నారు. అవునా? 4 ఏళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 15-20 వేలు జాబ్. నాకు నవ్వు వస్తుంది అసలు. సో ఇక్కడ కూలి పని చేసుకుంటాడండి. మేము ఇక్కడ మేస్త్రి వచ్చాడని కూడా, ఒక మేస్త్రికి 500 రూపాయలు ఒక రోజుకి. వాడు 30 రోజులు పని చేసుకుంటే అంతా 15,000 వచ్చేస్తాయి వాడికి. వాడు మళ్ళీ 6 గంటలు 7 గంటలే, ఒక్క గంట కూడా ఎక్స్ట్రా చేయడు. మరి వీళ్ళు 15-20 వేలు తీసుకొని ఆ సాఫ్ట్వేర్ కంపెనీలో, ఐటీ కంపెనీలో ఎక్కడో 14 గంటలు కూడా పనిచేస్తారు. ఇక్కడ ఉన్న మేస్త్రి మొత్తం ఎంత రుబాబ్ అంటే, ఎంత అంటే ఒక్క గంట కూడా ఎక్స్ట్రా పని చేయడు. నువ్వు ఒక గంట ఎక్స్ట్రా పని అంటే ఎక్స్ట్రా డబ్బులు ఇవ్వాలి, అంతే. సో వాళ్ళు 1.5 డే డ్యూటీ చేస్తారు, పొద్దు నుంచి రాత్రి వరకు పనిచేస్తారు, 770 రూపాయలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోతారు. వాడు 20,000 కన్నా ఎక్కువ సంపాదిస్తున్నాడు. 20-30 వేలు ఒక కూలోడు మేస్త్రి సంపాదించుకుంటున్నాడు, చదువు రాని వాడు. ఇంజనీరింగ్ చేసినోడు 15-20 వేల కోసం లైన్లో జాబ్ ఇంటర్వ్యూ కోసం తిరుగుతూ ఉన్నాడు పట్టాలు పట్టుకొని. సో మీరే ఆలోచించండి. సో అందుకనే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే వర్ణ విభాజన అనేది సహజం. కానీ ఇది పుట్టుకతో కాదు, దేంతో? గుణ కర్మలతో. ఆ విషయాన్ని అర్థం చేసుకోవడమే కాదు, మన జీవితంలో దాన్ని ఉపయోగించాలి. మనం ఎలాగో మన జీవితం అయిపోతే మన పిల్లల జీవితాన్ని పాడు చేయకుండా, వాళ్ళ పిల్లలకు
ఎలాంటి గుణకర్మలు ఉన్నాయి మా పిల్లలకి, దాని ప్రకారంగా వాళ్ళ అభిరుచులు ఏమిటి, వాళ్ళు దేంట్లో వాళ్ళకి సామర్థ్యం ఉంది, దేంట్లో వాళ్ళు ప్రవీణులు కాగలరు, దేంట్లో వాళ్ళు ఉన్నతి చెందగలరు, అలాంటి వృత్తిని వాళ్ళకు ఎంచుకునేలా మీరు దోహదపడాలి. అది తల్లిదండ్రులుగా మీ యొక్క లక్ష్యం, అంటే మీ యొక్క కర్తవ్యం. గురువులుగా కూడా గురువుల యొక్క కర్తవ్యం అదే. సో అందుకనే ఇక్కడ ఈ 4 విభజనలు జరిగాయి. అంతేకాని తక్కువ ఎక్కువ కాదు. ఏదో శూద్ర అంటే అదేదో అంటరాని కులము, అంటరాని మనిషి కాదండి. ఇప్పుడు మన కాళ్ళు ఉన్నాయి, అందుకనే భగవంతుడి యొక్క విరాట్ రూపంలో వివిధ భాగాలని ఇక్కడ బ్రాహ్మణుని ముఖంతో, బాహువులు క్షత్రం ఏతస్య బాహవ, బాహువుల్ని క్షత్రియుల యొక్క చేతులతో, క్షత్రియుల్ని చేతులతో బాహువుల్ని, మళ్ళీ వైశ్యుల్ని ఊర్వోర్ వైశ్యో భగవత, తొడల్ని వైశ్యులతో, మళ్ళీ పాదాలని శూద్రులతో, పాదాభ్యా శూద్రో. సో పోల్చి చెప్పారు, మనకి అన్నీ కావాలి, ఒక శరీరంలో అన్ని అవయవాలు కావాలి. అవునా? మనకి ఇవి ఏంటి, మన చేతులు కావాలి, తలకాయ కావాలి, మనకి కాళ్ళు కావాలి, అన్నీ కావాలి శరీరం సరిగ్గా పనిచేయాలి అంటే. అవునా? అయినా కానీ తలకాయ అనేది ముఖ్యమనేది ఒప్పుకోవాలి. అవునా కదా? తలకాయ లేకుండా మనిషి జీవించలేడు, కాళ్ళు చేతులు లేకుండా జీవించగలడు, కానీ తలకాయ లేకుండా మనిషి జీవించలేడు. అలా బ్రాహ్మణులు చాలా ముఖ్యమైన వారు. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా అని అన్నారు, ఆ ఉద్దేశంతో అన్నారు. అంతేగాని శూద్రులు అంటే అంటరాని వాళ్ళు, బ్రాహ్మణులు అంటేనే గొప్పవాళ్ళు అలా అని కాదు. మన వైదిక సంస్కృతిలో, సభ్యతలో ప్రతి ఒక్కరికి ఆదరణ ఇస్తారు. ప్రతి ఒక్కరికి సరే వారి స్థానం ఉంది, అందరికీ ఆదరణ, రెస్పెక్ట్ అనేది అందరికీ ఇస్తారు. సో ఆ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలన్నమాట. అదే విషయాలు ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు, మీరు చదువుకోవచ్చు కూడా. ఇంకా చాలా దగ్గరలో చెప్పారు. ఈరోజు మనకి ఎందుకంటే విరాట్ రూపం గురించి మనం ముందు కూడా చర్చించుకున్నాం, కనుక దానికి మళ్ళీ నేను చర్చించుకోకుండా ఈ తాత్పర్యాన్ని విస్తృతంగా చెప్పాను. ఎందుకంటే చాలాసార్లు మనకి ఎన్నో దగ్గరలో వర్ణాశ్రమం గురించి, బ్రాహ్మణ క్షత్రియ అని వస్తూ ఉంటుంది. అక్కడ నేను ఎక్కువగా వర్ణించలేదు, ఎందుకంటే సమయం లేదనేసి. అందుకే ఈరోజు దాన్ని విస్తృతంగా చర్చించుకున్నాను. భూర్లోక కల్పిత పద్భ్యాం భువర్లోకోస్య నాభితాః హృదస్వర్లోక ఉరుసా మహర్లోకో మహాత్మనః. ఇక్కడ నుంచి అండి 38వ శ్లోకం నుంచి ఈ 41వ శ్లోకం వరకు ఒకే విషయం ఉంటుంది. అదే మనం ముందు కూడా చూసుకుందే. ఈ 14 లోకాలని భగవంతుడి యొక్క శిరస్సు నుంచి పాదాల వరకు పోల్చి చెప్తారు. ఏవంటే సత్యలోకం కానీ బ్రహ్మలోకం కానీ, ఎక్కడ బ్రహ్మదేవుడు ఉంటాడో అది భగవంతుడి యొక్క శిరస్సు. మరియు తపోలోకం అనేది భగవంతుడి యొక్క మూతి లేకపోతే పెదవుల దగ్గరతో కంపేర్ చేస్తున్నారు. జనలోకం వచ్చేసి భగవంతుడి యొక్క నెక్, గొంతు. మహర్లోకం వచ్చేసి భగవంతుడి యొక్క ఈ ఛాతి, వక్షస్థలము. మరియు స్వర్గం వచ్చి భగవంతుడి యొక్క హృదయం. భూవర్లోక వచ్చేసి భగవంతుడి హృదయం నుంచి నాభి మధ్యలో స్థలం. మరియు భూర్లోక వచ్చి నాభి. మరియు అతల వచ్చేసి వేస్ట్, నడుము. వితల వచ్చేసి భగవంతుడి యొక్క థైస్ అంటే అదే మన తొడలు. సుతల అంటే నీస్, మోకాలు. తలాతల వచ్చేసి మోకాల నుంచి అరికాలు మధ్యలో ఉండే స్థలం. మరియు మహాతల వచ్చేసి యాంకిల్స్ అంటే మన అరికాలే అంటాను అనుకుంటా. నెక్స్ట్ రసాతల వచ్చేసి లాస్ట్ పాదాలు అన్నమాట. సో ఇలా 14 లోకాలని భగవంతుడి యొక్క వివిధ అంగాలతో శరీరంలో పోల్చి చెప్తున్నారు. అది 38 నుంచి 41, అంటే 38, 39, 40, 41 4 శ్లోకాల్లో ఇవే ఉన్నాయండి. అది కూడా భూర్లోక కల్పిత పాద్భ్యాం, ఇది కూడా కల్పిత మళ్ళీ రాశారు, అందుకే మనకు మళ్ళీ చెప్పట్లేదు. సో ఈ విషయం అయిపోయిన తర్వాత మనం ముందుకెళ్దామంట. లాస్ట్ శ్లోకం 42వ శ్లోకం. దానికన్నా ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే మడమ రైట్. అది మన మోకాల నుంచి అరికాల వరకు ఉండే స్థలాన్ని మడమ అంటారు కదా, దాన్ని మహాతల కాదు తలాతలతో పోల్చారు. గుడ్, థ్యాంక్ యూ. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఒక్కొక్కసారి మన ఆధునిక శాస్త్రవేత్తల గురించి చెప్తున్నారు. ఇక్కడ ఉదాహరణ, మన బ్రహ్మాండం అనేది ఎన్నో మైళ్ళు విస్తరణలో ఉందన్నమాట. ఎగ్జాక్ట్ మనకు డీటెయిల్స్ మనకి ఇంకా భాగవతంలో 5వ స్కందంలో విస్తృతంగా చర్చించుకుంటాం. అక్కడ ఈ భౌతిక జగత్తు యొక్క విస్తీర్ణ అనేది. సో అందులో ఎన్నో కోటి మైళ్ళ దూరం ఉంటే మన ఇప్పుడు ఆధునిక శాస్త్రవేత్తలు అంటే మన రాకెట్లో కానీ స్పేస్ షిప్లో కానీ వెళ్ళేసి కొన్ని వందల వేల మైళ్ళు మాత్రమే వెళ్ళి, కొన్ని వేల మైళ్ళు మాత్రం వెళ్ళి తిరిగి రాగలుగుతున్నారు. కానీ బ్రహ్మాండం చివరి వరకు ఇప్పటివరకు వెళ్ళలేదు. వెళ్ళే సామర్థ్యం ప్రస్తుతం ఉన్న వైజ్ఞానిక శాస్త్రవేత్తలకి లేదు.
ఇంకా మరి వీళ్ళ యొక్క పరిశోధనలు అంతరిక్ష ఆగమన గమనలు ఎలాంటివంటే ఒక చిన్న పిల్లవాడు సముద్ర నది ఒడ్డున కూర్చొని ఆడుకుంటూ ఉంటాడు. అప్పుడప్పుడు మెల్లిగా సముద్రం నది ఒడ్డు నుంచి మెల్లిగా అలల్ని తాకి మళ్ళీ వచ్చేస్తాడు. అలా ఆడుకుంటూ నీళ్ళని తాకి మళ్ళీ వచ్చేస్తాడు, అంతే, అంతకన్నా దూరం పోలేడు. అలాంటి అంతరిక్షంలో మనం అలా వెళ్ళి మన వైజ్ఞానికులు తిరిగి వస్తున్నారు. సో దాని ద్వారా మనం ఎక్కువ తెలుసుకోలేము. అలా మీరు మొత్తం బ్రహ్మాండం గురించి తెలుసుకోవాలంటే మన శ్రీమద్ భాగవతం ఇంకా శాస్త్రాల ద్వారా, మన వైదిక గ్రంథాల ద్వారా మనం తెలుసుకోవచ్చు. సో ఆ విషయాన్ని మనం తెలుసుకోవాలని చెప్పారు ఇక్కడ. ఇంకోటి లాస్ట్ శ్లోకం, భూర్లోక కల్పిత పద్భ్యాం భువర్లోకోస్య నాభితః స్వర్లోక కల్పితో మూర్ధ్న ఇతివాలోక కల్పన. చూడండి, 3 సార్లు కల్పిత, కల్పతో, కల్పన అని చెప్పారు 3 లైన్లలో. అంటే ఈ యొక్క ఏదైతే చెప్పామో మీకు ఇదంతా విరాట్ రూపం యొక్క అనేది కల్పితం. అంటే ఇది ఊహించుకోవడం, ఇలా ఊహించుకొని భగవంతుడి దర్శనం చేసుకుంటున్నారు కొంతమంది. ఎవరైతే భగవంతుడిని మనం ఆరాధించుకునే విగ్రహం మాదిరిగా ఆరాధించుకోలేకపోతున్నారో, స్వీకరించలేకపోతున్నారు. అందుకంటే అర్జునుడికి ఎప్పుడైతే భగవంతుడు కృష్ణుడు విశ్వరూపం చూపించాడో, ఆ విశ్వరూపం చూపించగానే ఆ భగవంతుడు తన విశ్వరూపాన్ని చూసిన తర్వాత, చాలు నాకు మీ విశ్వరూపం చూశాను, నాకు మీరు ముందున్నట్టుగానే దర్శనం ఇవ్వండి, నాకు అదే బాగుంది, మీరు 2 చేతులు చతుర్భుజ దర్శనమే నాకు కావాలి, మీరు మళ్ళీ అలాగే ముందున్న విధంగానే మారిపోండి, ఈ యొక్క విశ్వరూప దర్శనం నేను భరించలేను, నాకు వద్దు అనేసి అర్జునుడు చెప్పేసుకుంటాడు. కానీ భక్తులకి ఈ విరాట్ రూపం దర్శనం పైన ఎక్కువగా ఆసక్తి అనేది లేదు. మనం డైరెక్ట్గా కృష్ణుడిని, ఆ 2 భుజాలతో ఉన్న కృష్ణుడిని మనము ఆరాధించుకుంటాం, పూజించుకుంటాం అనమాట. సో ఈ లాస్ట్ శ్లోకంలో వచ్చేసి ఒక్కొక్కసారి మీరు వినే ఉంటారు 14 లోకాలు ఉన్నాయంటారు బ్రహ్మాండంలో, ఒక్కొక్కసారి ముల్లోకాలు అంటారు. ఇదేంటి, ఒకసారి ముల్లోకాలు అంటారు, ఒకసారి 14 లోకాలు. అసలు 14 లోకాలు ఉన్నాయా, ముల్లోకాలు ఉన్నాయా, ఏది కరెక్టు? ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట. మీరు ఎలాగైనా డివైడ్ చేసుకోవచ్చు. 14 లోకాలు ఉన్నాయి, దాన్ని ఒక్కొక్క లోకం ఒక్కొక్క డివిజన్గా 14 లోకాలు కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. లేకపోతే కింద ఉన్న అన్ని లోకాలన్నింటినీ, భూమి కింద ఉన్న అన్ని లోకాలన్నింటికి ఒక రకంగా లోవర్ ప్లానటరీ సిస్టమ్ అనుకోవచ్చు, మధ్యలో లోకాలని మధ్యలోకం అనుకోవచ్చు, పైన లోకం స్వర్గలోకం అనుకోండి. అలా 3 భాగాలు కూడా మీరు డివైడ్ చేసుకోవచ్చు. మనం ఎలా డివైడ్ చేసుకుంటాం అనేది అది మన మీద ఆధారపడి ఉంటున్నట్టుగా ఎలాగైనా డివైడ్ చేస్తారు. ఆ విధంగా కూడా కొన్నిసార్లు అందుకే 3 లోకాలు అంటారు, కొన్నిసార్లు 14 లోకాలు అంటారు. 2 ఒకటే. 14 లోకాలనే 3 భాగాలు చేసుకుంటే అది 3 లోకాలు అయిపోతుంది, అంతే. సో అదే ఇక్కడ లాస్ట్ శ్లోకం చెప్పారనమాట. భూర్లోకం, భువర్లోకం, స్వర్గలోకం, అలా 3 లోకాల్లో కూడా మీరు ఈ 14 లోకాలని విభాజన చేసుకోవచ్చు, లేకపోతే విరాట్ రూపాన్ని విభాజన చేసుకోవచ్చు. అలా విరాట్ రూపాన్ని విభాజన చేసుకున్నప్పుడు కింది లోకాన్ని కాళ్ళ ద్వారా, మరియు మధ్య లోకాన్ని నాభి, మరియు దానిపైన వక్షస్థలం, ఇంకా పైన దాన్ని స్వర్లోకం అని కూడా అనవచ్చు అని ఇక్కడ చెప్పారనమాట. ఈరోజు కొంచెం క్లాస్ పెద్దగా అయిపోయింది, ఎందుకంటే కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయన్నమాట. మనకు ఆ కాన్సెప్ట్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కసారి. అందుకే నేను ఇలా ఈరోజు విరాట్ రూపం ఆల్రెడీ మనకి ఎక్కువ చర్చ అవసరం లేదు, ఎందుకంటే ముందే చర్చించుకున్నాం అనేసి కొద్దిగా నేను ఆ తాత్పర్యంలో ఉన్న విషయాన్ని చాలామందికి సరిగ్గా వాళ్ళు తప్పుగా కూడా అర్థం చేసుకుంటారు. వర్ణాశ్రమ ధర్మాన్ని, ముఖ్యంగా వర్ణాల గురించి నేను చర్చించుకున్నాను. ఆశ్రమాల గురించి మళ్ళీ ఎప్పుడైనా ఇంకోసారి సందర్భం వచ్చినప్పుడు, తాత్పర్యంలో వచ్చినప్పుడు చర్చించుకుంటాను. చాలా ధన్యవాదాలండి ఇంతసేపు ఓపికగా వినందుకు. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద की जय, ग्रंथराज श्रीमद् भागवतम की जय, समवेत गौर भक्त वृंद की जय, निताय गौर सीतानाथ प्रेमानंदे, हरि हरि बोल.